అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఐస్ క్రీంలో గులాబ్ జామ్ మిక్స్ చేసి తింటున్నారా? భోజనం తర్వాత చాలామంది స్వీట్ లేదా కూల్ డెసర్ట్ తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇందులో ఐస్ క్రీం గులాబ్ జామ్ కాంబినేషన్ చాలా మందికి ఫేవరెట్. రుచికి అద్భుతంగా ఉంటుంది కదా. కానీ ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర హాని జరుగుతుందని డైటీషియన్లు, ఎండోక్రినాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. రెండింటిలోనూ చక్కెర, కొవ్వు, కేలరీలు అత్యధికంగా ఉంటాయి. ఈ కాంబినేషన్ రుచికి మంచిదే అయినా శరీరానికి చాలా డేంజర్. ఈ కాంబినేషన్ తినడం వల్ల వచ్చే ప్రధాన సమస్యలు: 1. మధుమేహం ప్రమాదం, డయాబెటిస్ రిస్క్. గులాబ్ జామ్లో పాకు, అధిక షుగర్ సిరప్, ఐస్ క్రీంలో పంచదార, మిల్క్ ఫ్యాట్ ఉంటాయి. రెండింటినీ కలిపి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా ఎగిరిపడుతుంది. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ను పెంచి టైప్ డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని భారీగా పెంచుతుంది. ఇప్పటికే ప్రీడయాబెటిస్ లేదా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారికి ఇది చాలా రిస్కీ. 2. జీర్ణ సమస్యలు, గ్యాస్, అసిడిటీ, బ్లోటింగ్. భోజనం తర్వాత వెంటనే ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగి గుండెల్లో మంట, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వస్తాయి. దీర్ఘకాలంలో గ్యాస్ట్రిక్ అల్సర్, జీఆర్డీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 3. బరువు పెరగడం, ఊబకాయం. ఒక స్కూప్ ఐస్ క్రీం గులాబ్ జామ్లో సుమారు 400-600 కేలరీలు ఉంటాయి, ఎక్కువగా షుగర్ ఫ్యాట్ నుంచి. ఇది రోజుకు ఒకసారి తిన్నా కూడా అదనపు కొవ్వు శరీరంలో పేరుకుపోతుంది. పొట్ట చుట్టూ విస్సరల్ ఫ్యాట్ పెరిగి గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తాయి. 4. దీర్ఘకాలిక సమస్యలు. అధిక షుగర్ సాచురేటెడ్ ఫ్యాట్ కలయిక వల్ల చెడు కొలెస్ట్రాల్, ఎల్డీఎల్ పెరుగుతుంది. గుండెపోటు, స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ వస్తుంది. దీర్ఘకాలంలో క్యాన్సర్ రిస్క్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి కాంబినేషన్ రోజు లేదా ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒక్కసారి ఇష్టంగా తినడం వల్ల పెద్దగా హాని జరగదు, కానీ రెగ్యులర్గా అలవాటు చేసుకుంటే ప్రమాదం ఎక్కువ. బదులుగా ఏమి తినాలి? భోజనం తర్వాత తేలికపాటి డెసర్ట్గా పండ్లు, ఆపిల్, పపాయ, అరటి, 1 చెంచా పెరుగు, గ్రీక్ యోగర్ట్, కొద్దిగా బెర్రీస్ లేదా డ్రై ఫ్రూట్స్, డార్క్ చాక్లెట్, 70% కోకో, చిన్న ముక్క. ఐస్ క్రీం తినాలనుకుంటే సింపుల్ వెనిల్లా లేదా హోమ్మేడ్ ఐస్ క్రీం, తక్కువ షుగర్తో. గులాబ్ జామ్ తినాలనుకుంటే చిన్న ముక్క మాత్రమే, రోజుకు 1-2 మించకండి. గుండె, షుగర్, బరువు సమస్యలు ఉన్నవారు ఈ కాంబినేషన్ను పూర్తిగా అవాయిడ్ చేయాలి. రుచి కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి, సమతుల్యంగా తినడమే ఆరోగ్య రహస్యం. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఈ కాంబినేషన్ తరచూ తినడం వల్ల బరువు పెరగడం, షుగర్ సమస్యలు, అసిడిటీ వస్తుంటే డాక్టర్ లేదా డైటీషియన్ను సంప్రదించండి. రక్తంలో షుగర్, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్స్ చేయించుకోండి. మీకు ఆరోగ్యకరమైన డెసర్ట్ ఐడియాలు లేదా తక్కువ షుగర్ రెసిపీలు కావాలంటే చెప్పండి.